చేయండి చేస్తున్నాను. అక్క. ఆ! స్తోత్రం, స్తోత్రం, వందనములు ప్రభువా. వందనాలయ్యా. యేసయ్యా ప్రభువా, మరి ఒక్కసారి తండ్రి నీ సన్నిధికి వచ్చి ఈ జూమ్ మీటింగ్‌లో పాల్గొని మిమ్మల్ని గురించి ప్రార్థించుటకు ఈ యొక్క గొప్ప అవకాశం మాకందరికి అనుగ్రహించినారు ప్రభువా. స్తోత్రం, వందనములు నాయన. ఉదయకాలం అంతా కాపాడినారు ప్రభువా. రాత్రి కాలంలో తండ్రి మేము చిన్న మందగా కూడి మిమ్మల్ని గురించి ప్రార్థించుటకు, పాట పాడుటకు, నీ వాక్యాన్ని వినుటకు మాకు ఈ యొక్క గొప్ప అవకాశం అనుగ్రహించినారు ప్రభువా. స్తోత్రం, వందనములు ప్రభువా. తండ్రి పాట పాడే బిడ్డను, తండ్రి అదేవిధంగా వాక్యం చదివే బిడ్డను, వాక్యం బోధించే బిడ్డను, బిడ్డలను అందరినీ ఆశీర్వదించండి. తండ్రి ఎవరెవరికి ఏ అక్కర్లు ఉన్నాయో తెలియదు ప్రభా. ఆ అక్కర్లన్నీ తీర్చమని వేడుకొంచున్నాం ప్రభా. మరి వేడుకొంచున్నాం తండ్రి. తండ్రి కాంతారావు బాబు గారిని ముట్టండి, పూర్తి స్వస్థత చేకూర్చండి. సండే స్కూలు పిల్లలతో పాటు పిల్లలు తండ్రి 5 మంది పిల్లలు అదేవిధంగా చంద్రకళ వీళ్ళంతా వెళ్ళినారు ప్రభా. క్షేమంగా చేర్చినారు. అక్కడ పాల్గొనుటకు మీరు సహాయం దయచేసినారు. స్తోత్రం, వందనములు తండ్రి. మీరే ఆధీనంలో ఉండి మీరే మహిమ తెచ్చుకోమని వేడుకొంటున్నాం ప్రభా. జరిగినటువంటి యొక్క మీటింగ్‌లో కూడా ప్రభా మీరే తోడై ఉండి సంరక్షించి, దీవించి మీరే మాతో మాట్లాడమని కొద్ది విన్నపములో మా ప్రభువైన యేసుక్రీస్తు పేట వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. 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 చేయమ్మా ఆంటీ. పాట పాడాలమ్మా. ఆంటీ పాడండి. దేవునికి స్తోత్రం ప్రభువా, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు బిడ్డలకు మీకు అందరికి వందనాలు ఆయన. థ్యాంక్ యూ. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచియుంటిని, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. నేను తెచ్చిన సర్టిఫికెట్ ఎన్ని వేసుకొని తలచినా పడుస్తుంది. ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ తోడు లేక, నీ ప్రేమ లేక ఇలలోన ఏ ప్రాణి నిలువలేదు. నీ తోడు లేక, నీ ప్రేమ లేక ఇలలోన ఏ ప్రాణి నిలువలేదు. అడవి పూలే నీ ప్రేమ నందగా, అడవి పూలే నీ ప్రేమ నందగా, నీ ప్రేమ అడవి పూలే నిన్ను ప్రేమ నొరగా ఇలాలో నాని ప్రభువా. నా ఇంట దీపం నీవేనని తెలిసి, నా హృదయం నీ కొరకు పదిల పరిచితి. నా ఇంటి దీపం నీవేనని తెలిసి, నా హృదయం నీ కొరకు పదిల పరిచితి. ఆరిపోయిన నా వెలుగు దీపము, ఆరిపోయిన నా వెలుగు దీపము వెలిగించుము నీ ప్రేమతో ప్రభువా, వెలిగించుము నీ ప్రేమతో. ఎన్ని తలచినా ఇది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా,
జరిగేది నీ చిత్తమే. ఆపదలు నన్ను వెన్నంటి ఉన్నా నా కాపరి నా కాపరి నీవై నన్నాదుకొంటివి. ఆపదలో నన్ను వెన్నంటి ఉన్నా నా కాపరి నన్నాదుకొంటివి. లోకమంతయు నన్ను విడచిన, లోకమంతయు నన్ను విడచిన నీ నుండి వేరు చేయవు ప్రభువా, నీ నుండి వేరు చేయవు. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నా స్థితి గమనించి నన్ను ప్రేమించి నా కొరకై కలవరిలో యాగమైతివా. నా స్థితి గమనించి నన్ను ప్రేమించి నా కొరకై కలువరిలో యాగమైతివా. నీదు యాగమే నాకు మోక్షమై, నీదు యాగమే నా మోక్ష మార్గమై. నీ యందే నిత్య జీవము ప్రభువా, నీ యందే నిత్య జీవము. నీ యాగమే నాకు మోక్ష మార్గమై, నీ యందు నిత్య జీవము ప్రభువా, నీ యందే నిత్య జీవము ప్రభువా, నీ యందే నిత్య జీవము. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచియుంటిని, నా ప్రార్థన ఆలకించుము ప్రభువా, నా ప్రార్థన ఆలకించుము ప్రభువా, నా ప్రార్థన ఆలకించుము. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచియుంటిని, నా ప్రార్థన ఆలకించుము ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. ఎన్ని తలచినా ఏది జరిగినా అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. చేతులాడమ్మా, అందరికీ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఆంటీ. సిస్టర్ ప్రైజ్ లాడ్ ఉజ్వల ఆంటీ, అరుణక్క, సునందక్క, ప్రేస్తులాడమ్మా అందరికి. సారా సునీత సిస్టర్, ప్రేస్తులాడు. మనోరంజని మనోరంజనక్క, సునీత మనోరంజన బైబిల్ వాక్యం కదా.
అవునవునవును కదా, మర్చిపోయాను. నెక్స్ట్ బైబిల్ వాక్యం కదా. అవునవును శోభక్క. ఆ ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము మొదటి నుంచి చదువుకుందాము. ఆకాశ మండలము చెవియొగ్గుము, నేను మాట్లాడుదును. భూమండలమా, నా నోటి మాట వినుము. నా ఉపదేశము వానవలే కురియును, నా వాక్యము మంచు వలెను, లేత గడ్డి మీద పడు చినుకుల వలెను, పచ్చిక మీద కురియు వర్షము వలెను ఉండును. నేను యెహోవా నామమును ప్రకటించెదను. మన దేవుని మహాత్యమును కొనియాడుడి. ఆయన ఆశ్రయదుర్గముగా నున్నాడు. ఆయన కార్యము సంపూర్ణము. ఆయన చర్యలన్నీయు న్యాయములు. ఆయన నిర్దోషి అయి నమ్ముకొనదగిన దేవుడు. ఆయన నీతిపరుడు, యథార్థవంతుడు. వారు తమ్ము చెరుపుకొనిరి. ఆయన పుత్రులు కారు, వారు కలంకులు. మూర్ఖత గల వక్రవంశము, బుద్ధి లేని అవివేక జనమా, ఇట్లు యెహోవాకు ప్రతీకారము చేయుదురా? ఆయన నిన్ను సృష్టించిన తండ్రి కాడా? ఆయనే నిన్ను పుట్టించి స్థాపించెను. పుట్టించి స్థాపించెను. అదే స్థాపించెను. ఆయనే నిన్ను పుట్టించి స్థాపించెను. పూర్వ దినములను జ్ఞాపకం చేసుకునుము, తరతరముల సంవత్సరములను తలంచుకునుము. నీ తండ్రిని అడుగుము, అతడు నీకు తెలుపును. నీ పెద్దలను అడుగుము, వారు నీతో చెప్పుదురు. మహోన్నతుడు జనములకు వారి స్వాస్థ్యములను విభాగించినప్పుడు, నరజాతులను ప్రత్యేకించినప్పుడు, ఇశ్రాయేలు లెక్కను బట్టి ప్రజలకు సరిహద్దులను నియమించెను. యెహోవా వంతు ఆయన జనమే, ఆయన స్వాస్థ్య భాగము యాకోబే. అరణ్య ప్రదేశములోను, భీకర ధ్వని గల పాడైన ఎడారిలోను వాని కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాపను వలె వాని కాపాడెను. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైని అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా వానిని నడిపించెను. యెహోవా మాత్రము వాని నడిపించెను. అన్యుల యొక్క దేవుళ్ళలో ఏ దేవుడునో ఆయనతో కూడా ఉండలేదు. భూమి యొక్క ఉన్నత స్థలముల మీద వాని నెక్కించెను. పొలముల పంట వానికి తినిపించెను. కొండ బండ నుండి తేనెను, చెకుముకి రాతి బండ నుండి నూనెను అతనికి జొర్రించెను. ఆవు మజ్జిగను, గొర్రె మేకల పచ్చి పాలను, గొర్రె పిల్లల కొవ్వును, బాషాను పొట్టేళ్లను, మేకలను సారమును నీకిచ్చెదను. నీవు త్రాగిన మద్యము ద్రాక్షల రసము. యెషూరును త్రొవ్విన వాడై కాలు జూడించెను. నీవు కొవ్వు బలిసి మందుడవైతివి. వాడు తన్ను పుట్టించిన దేవుని విడిపించెను. తన రక్షణ శైల్యమును తృణీకరించెను. వారు అన్ని దేవతల చేత ఆయనకు రోషము పుట్టించిరి. హేయ కృత్యముల చేత ఆయనను కోపింపజేసిరి. వారు దేవత్వము లేని దయ్యములకు, తామెరుగని దేవతలకు, కొత్తగా పుట్టిన దేవతలకు, తమ పితరులు భయపడని దేవతలకు బలి అర్పించిరి. నిన్ను పుట్టించిన ఆశ్రయదుర్గమును విసర్జించితివి. నిన్ను కనిన దేవుని మరచితివి. యెహోవా దానిని చూచెను. తన కుమార్తెల మీదను క్రోధపడెను. వారిని అసహించుకొనెను. ఆయన ఇట్లనుకొనెను, నేను వారికి విముఖుడనై వారి కడపటి స్థితి ఏమగునో చూచెదను. వారు మూర్ఖ చిత్తము గలవారు, విశ్వాసము లేని పిల్లలు. వారు దైవము కాని దాని వలన నాకు రోషము పుట్టించిరి. తమ వ్యర్థ ప్రవర్తన వలన నాకు ఆగ్రహము పుట్టించిరి. కాబట్టి జనము కాని వారి వలన వారికి రోషము పుట్టింతును.
అవివేక జనము వలన వారికి కోపము పుట్టించును. నా కోపాగ్ని రగులుకొనును, పాతాళ గాధము వరకు అది దహించును. అది భూమిని దాని పంటను కాల్చును, పర్వతముల పునాదులను రగులబెట్టును. వారికి ఆపదలను విస్తరింపజేసేదను, వారి మీద నా బాణములన్నిటినీ వేసేదను. వారు కరువు చేత క్షీణించుదురు, మంట చేతను క్రూరమైన హత్య చేతను హరించి పోవుదురు. బురదలో ప్రాకు పాముల విషమును, మృగముల కోరలను వారి మీదికి రప్పించెదను. బయట ఖడ్గమును, లోపట భయమును, యవనులను, కన్యకలను, శిశువులను నెరిసిన తల వెంట్రుకలు గల వారిని నశింపజేయును. వారిని దూరమునకు చెదరగొట్టెదను. వారి పేరు మనుషులలో లేకుండా చేసేదననుకుందురు. వారి విరోధులు నిజము గ్రహింపకుందురేమో. ఇదంతయు యెహోవా చేసినది కాదు, మా బలము చేత వారిని గెలిచితివి అని వారనుకొందురేమో. విరోధి గర్వమునకు భయపడి చెదరగొట్టలేదు. వారు ఆలోచన లేని జనము, వారిలో వివేచన లేదు. వారు జ్ఞానం తెచ్చుకొని దీని తలపోసి తమ కడవరి స్థితి యోచించుట మేలు. తమ ఆశ్రయదుర్గము వారిని అమ్మివేయని ఎడల, యెహోవా వారిని అప్పగింపని ఎడల, ఒక్కడు ఎట్లు 1000 మందిని తరుమును, ఇద్దరు ఎట్లు 10,000 మందిని పారదొరుదురు. వారి ఆశ్రయదుర్గము మన ఆశ్రయదుర్గము వంటిది కాదు. ఇందుకు మన శత్రువులే తీర్పరులు. వారి ద్రాక్షావల్లి సొదొమ ద్రాక్షావల్లి, అది గుమర పొలములలో పుట్టినది. వారి ద్రాక్ష పళ్ళు పిచ్చి ద్రాక్ష పళ్ళు, వాటి గెలలు చేదైనవి. వారి ద్రాక్షరసము క్రూర సర్పముల విషయము, నాగుపాముల క్రూర విషయము. ఇది నా యొద్ద మరుగుపడి ఉండలేదా? నా నిధులలో ముద్రింపబడి ఉండలేదా? వారి కాలు జారు కాలమున పగ తీర్చుటయు ప్రతిఫలం ఇచ్చుటయు నావే. వారి ఆపద్దినము సమీపించును, వారి గతి త్వరగా వచ్చును. వారికి ఆధారము లేకపోవును, నిర్బంధింపబడిన వాడును స్వతంత్రుడును లేకపోవును. యెహోవా చూచును, తన సేవకులను కూర్చి సంతాపపడును. నిజముగా తన ప్రజలకు తీర్పు చేయును. ఆయన వారి నైవేద్యముల క్రొవ్వును తిని, వారి పానీయార్పణమైన ద్రాక్షరసమును త్రాగిన వాని దేవత లేమైరి. వారు ఆశ్రయించిన దుర్గములే లేచి మీకు సహాయము చేయవచ్చును. వారు మీకు శరణము కానీయుడి అని చెప్పును. ఇదిగో నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు. మృతి నొందించువాడును బ్రతికించువాడును నేనే, గాయపరచువాడును స్వస్థపరచువాడును నేనే. నా చేతిలో నుండి విడిపించువాడెవడునూ లేడు. నేను తలతలలాడు నా ఖడ్గము నూరి నా చేత న్యాయమును పట్టుకొని నేడలా నా శత్రువులకు ప్రతీకారము కలుగజేసేదను. నన్ను ద్వేషించు వారికి ప్రతిఫలం ఇచ్చేదను. రక్తం చేత నా బాణములను మత్తిల్ల చేసేదను. చంపబడిన వారి రక్తమును, చెరపట్టబడిన వారి రక్తమును, శత్రువులలో వీరుల తలలను నా ఖడ్గము భక్షించును. నేను ఆకాశము తట్టు నా హస్తమెత్తి నా శాశ్వత జీవం తోడని ప్రమాణము చేయుచున్నాను. జనములారా, ఆయన ప్రజలతో కూడా ఆనందించుడి. హతులైన తన సేవకులను బట్టి ఆయన ప్రతిదండన చేయును, తన విరోధులకు ప్రతీకారం చేయును. తన నిమిత్తమును ప్రాయచిత్తం చేయును. మోషేయు నూను కుమారుడైన యెహోషువాయు ఈ కీర్తన మాటలన్నీ ప్రజలకు వినిపించిరి. మరియు మోషే ఈ మాటలన్నీ ఇశ్రాయేలులందరితో చెప్పి చాలించి మరలా వారితో ఇట్లనెను, మీతో సాక్ష్యముగా నేడు నేను పలికిన మాటలన్నిటినీ మీ మనస్సులలో పెట్టుకొని
మీ మీ సంతతి వారు ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటిని అనుసరించి నడుచుకునవలెనని వారికి ఆజ్ఞాపింపవలెను. ఇది మీకు నిరర్థకమైన మాట కాదు, ఇది మీకు జీవమే. మరియు మీరు స్వాధీనపరుచుకున్నటకు యోర్దానును దాటపోతున్న దేశంలో దీనిని బట్టి మీరు దీర్ఘాయుష్మంతులగుదురు. ఆ దినమున యెహోవా మోషేతో ఇట్లనెను, యెరికో ఎదుటనున్న మోయాబు దేశమందలి అబారిమను ఈ పర్వతము అనగా నెబో కొండ ఎక్కి నేను ఇశ్రాయేలుకు స్వాస్థ్యముగా ఇచ్చుచున్న కనాను దేశమును చూచి నా సహోదరుడైన అహరోను హోరు కొండ మీద మృతి పొంది తన స్వజనుల యొద్దకు చేరినట్లు నీవు ఎక్కపోవచ్చున్న కొండ మీద మృతి పొంది నీ స్వజనుల యొద్దకు చేరుదు. ఏలైనగా మీరు సీను అరణ్యములో కాదేశు మెరీబా నీళ్ళ యొద్ద ఇశ్రాయేలీల మధ్యను నన్ను పరిశుద్ధపరచక ఇశ్రాయేళ్ల మధ్యను నా మీద తిరుగుబాటు చేసితిరి. ఎదురుగా ఆ దేశమును చూచెదను, కానీ నేను ఇశ్రాయేలుకు ఇచ్చుతున్న ఆ దేశమున నీవు ప్రవేశింపవు. దేవుడి వాక్యమును దీవించును గాక. థ్యాంక్ యూ అక్క. ముని సునీత చిన్న ప్రార్థన చేసుకుందాం అక్క. అత్యంత ప్రేమ కృపా కనికరం కలిగినటువంటి మా పరలోకపు తండ్రి, మా నాయన, మా రక్షక, సర్వోన్నతుడ, స్థుతిమంతుడ, స్తోత్రార్హుడ, వందనాలయ్యా మా ప్రభు. ఈ ఉదయ కాలం మొదలుకొని నాయన ఈ రాత్రి సమయం వరకు కూడా నాయన మమ్మల్ని మా కుటుంబాలను కాపాడిన ఆయన సజీవ లెక్కలో ఉంచి ఇంతవరకు నడిపించిన గొప్ప దేవ, మీకు వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రములయ్యా ప్రభా. ఈ రాత్రి సమయంలో నాయన ఈ గూగుల్ మీట్ లో నాయన చేరి మిమ్మల్ని స్తుతించడానికి, ఆరాధించడానికి నాయన ఈ దినమున ప్రభు మరొక ప్రశస్తమైన దినాన్ని మాకు బహుమానంగా ఇచ్చిన గొప్ప దేవ, మీకు వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రములయ్యా ప్రభా. మరి నాయన ద్వితీయోపదేశ కాండము చివరి వరకు వచ్చి ఉన్నాం ప్రభు. అంజను బట్టి నీకే వేలాది వందనములు, స్తోత్రములు నాయన. ఆది కాండం మొదలుకొని ద్వితీయోపదేశ కాండము మరియు రూతు గ్రంథము వీటన్నింటిని నాయన చదువుకుని ధ్యానించుకోవడానికి మీరు ఇచ్చినటువంటి కృపను బట్టి మీకు వేలాది వందనములు, స్తోత్రములయ్యా. మరి ఈ రోజు ప్రభు యేసయ్య ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయం నాయన మేము ప్రభు ధ్యానించుకొని చుండగా మీరు మాకు తోడు నీడగా ఉండి మీరు మాతో మాట్లాడమని ప్రభు నాయన మీరే ముందుండి మమ్మల్ని నడిపించమని ఈ యొక్క చిన్న ప్రార్థనను మీ పాదముల చెంతకు చేర్చుకొనండి. తప్పులు ఉంటే క్షమించండి, కొరతలను దయచేయమని సర్వనామమును మించిన యేసుక్రీస్తు జ్ఞానామమును గూర్చి అతి వినయంగా ప్రార్థించి బ్రతిమలాడి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. ఈ ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయంలో దాదాపు 52 వచనములు ఉన్నాయి. ఈ 52వ వచనంలో ఉన్న ఈ ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయం కంటే ఇదంతా కూడా మనకు ఒక పాట రూపంలో దేవుడు చెప్తున్నట్లుగా మనము గమనించవచ్చు అనమాట. మనము మామూలుగా అన్ని అధ్యాయాలు చూస్తే గిన ఒక్కొక్క వచనము కూడా సెంటెన్సెస్ ప్రకారము మనము రాసినట్లు గమనించవచ్చు. ఈ 32వ అధ్యాయం వచ్చేసరికి అన్ని కొంచెం పేరాలుగా ఉన్నాయన్నమాట. దాదాపు మనము కీర్తనలు ఎట్లా రాసి ఉన్నారో మనకు బుక్ లో ఆ విధంగా ఇది 32వ అధ్యాయము కీర్తన అని చెప్తున్నాడు కాబట్టి కీర్తనలు ఏ విధంగా అయితే రాశారో ఆ విధంగా ఈ 32వ అధ్యాయంలో ఉన్నటువంటి వచనాలన్నీ కూడా మనకు కనబడతాయి. మనము ఈ 32వ అధ్యాయము కంటే 31వ అధ్యాయంలో ఒకసారి మనము 31వ అధ్యాయము ఆలోచన చేసుకుంటే 31వ అధ్యాయంలో యెహోషువను నాయకుడుగా ఉన్నాడు కాబట్టి మోషే మొత్తం కూడా ఆ యెహోషువకు చార్జెస్ అన్ని కూడా అన్ని అప్పగించడము, కొన్ని హెచ్చరికలు ఇవ్వడం కూడా మనము 31వ అధ్యాయంలో చూస్తాము. ఈ 31వ అధ్యాయము దాదాపు 14వ వచనం నుంచి 29వ వచనముల వరకు కూడా చూస్తే ఏమని మనము సారాంశం గ్రహించుకోవచ్చు అంటే, ఎన్ని సార్లు చెప్పినా కూడా దేవుడు ఎంత హెచ్చరించినా, ఎన్ని శిక్షలు వేసినా, ఎన్ని చేసినా కూడా మళ్ళీ ఇశ్రాయేలు ప్రజలు అన్య దేవతల సైడు తిరిగిపోతున్నారు.
అని చెప్పేసి వ్యభిచారులై అన్య దేవతల వెంట వెళ్ళి నన్ను విడిచి నేను వారితో చేసిన నిబంధనను మీరుదురు అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. అంటే అదే ఆత్మీయమైనటువంటి వ్యభిచారం అంటే అన్య దేవతలను ఇది చేయడం వలన వాళ్ళు ఆ విధంగా వ్యవహరిస్తున్నారు కాబట్టి ఎంత హెచ్చరించినా, ఎంత చేసినా, ఎన్ని సూచనలు ఇచ్చినా కూడా వీళ్ళు మర్చిపోయి మళ్ళీ కూడా అన్య దేవతలను ఇది చేస్తున్నారు అనే ఉద్దేశంతో ఏమనుకుంటున్నారు. ఇప్పుడు 31వ అధ్యాయము 19వ వచనంలో మనం ఒకసారి చదువుకుంటే, కాబట్టి మీరు ఈ కీర్తన వ్రాసి ఇశ్రాయేలీలకు నేర్పుడి, ఈ కీర్తన ఇశ్రాయేలీల మీద నాకు సాక్షాత్తముగా నుండునట్లు దానిని వారికి కంఠపాఠముగా చేయించుము అని చెప్పేసి చెప్తున్నాడు. ఎందుకు కీర్తన లాగా చెప్పమని చెప్తున్నాడు అంటే మనం మామూలుగా జనరల్ గా ఆలోచన చేస్తే చాలా విషయాలు మనం ఎన్నిసార్లు చదివినా, ఎంత చేసినా కూడా మనకు అంతగా గుర్తుండదు అనమాట. కాకపోతే మనం ఏదైనా ఒక పాటను విన్నామనుకోండి, ఒక 3 వచనాలు 4 వచనాలు విన్నామంటే అది లయబద్ధంగా పాట రూపంలో ఉంటుంది కాబట్టి మన మనస్సుకు తొందరగా ఎక్కుతుంది, మన మైండ్ కూడా తొందరగా గ్రహిస్తుంది అనమాట. దానికోసం అని చెప్పేసి కీర్తన బలాగా నేర్పించు, దాన్ని కంఠపాఠం చేయించు అని చెప్పేసి చెప్తున్నాడు మోషే 19వ. ఈ 19వ వచనాన్ని ఆధారం చేసుకొని మనకు ఈ 32వ అధ్యాయం అంతా కూడా ఒక పాట రూపంలో ఉన్నట్టుగా మనము గమనించుకోవచ్చు అన్నమాట. ఈ 31వ అధ్యాయంకు సంబంధించి నేను ఒక చిన్న కథ మీకు అంటే వివరించాలని చెప్పేసి అనుకుంటున్నాను. ఒక పక్షి ఉంది. ఒక పక్షి ఒక చెట్టు మీద గూడు పెట్టేసింది. గూడు పెట్టేసి గుడ్లను పొదిగినప్పుడు ఆ పక్షి ఒకటి గమనించింది, ఆ చెట్టు చుట్టూ ఆ పరిసర ప్రాంతాలలో అంతా కూడా ఒక వేటగాడు వచ్చి కాపు కాస్తున్నట్టుగా ఆ పక్షి గమనిస్తుంది. గుడ్లు పెట్టిన తర్వాత పొదిగిన తర్వాత పిల్లలు వచ్చినాయి. ఆ పిల్లలకు పక్షి ఏం చెప్తుందంటే నేను మీకు ఫుడ్ తేవడానికి నేను బయటికి వెళ్తాను, ఇక్కడ ఒక వేటగాడు తిరుగుతా ఉన్నాడు, ఆ వేటగాడు వచ్చి మిమ్మల్ని పట్టుకొని పోకుండా కూడా మీరు చెట్టు దిగి నేను వచ్చే వరకు కూడా కిందికి రావద్దండి అని చెప్పేసి ఫుడ్ కోసం వెళ్తా ఉంటది తల్లి పక్షి. ఆ తల్లి పక్షి వెళ్ళి వచ్చేలోపు ఒక రోజు ఏమైతుందంటే ఆ పక్షులు కిందికి వచ్చి ఆ కింద ఉన్న గింజలను వేరుకోవడం అదంతా కూడా గమనిస్తుంది తల్లి. గమనించినప్పుడు ఆ పక్షి ఏమనుకుంటుంది, తల్లి పక్షి నేను ఎన్నిసార్లు చెప్పినా కూడా మీరు కిందికి వచ్చేసి గింజలు అవి ఇవి వేరుకుంటూ ఉంటున్నారు, వేటగాడు వచ్చి వల వేసి పట్టుకొని పోతాడు మిమ్మల్ని అని చెప్పినా వినడం లేదనుకొని ఆ తల్లి ఆ పక్షి పిల్లలకు ఒక పాట నేర్పిస్తుందంట. ఏం పాట నేర్పిస్తుందంటే వేటగాడు వస్తాడు, వేటగాడు వస్తాడు, వేటగాడు వస్తాడు, గింజలేమో చల్లుతాడు, గింజలేమో చల్లుతాడు, గింజలేమో చల్లుతాడు, వల అయితే పన్నుతాడు, వల అయితే పన్నుతాడు, వల అయితే పన్నుతాడు, మెడ విరిచి వేస్తాడు, మెడ విరిచి వేస్తాడు, మెడ విరిచి వేస్తాడు. ఇట్లా ఆ పిల్లలకు ఒక పాట నేర్పించింది ఆ పక్షి తల్లి. నేర్పించి ఆ పక్షి ఏమనుకుంటుంది, నిజంగానే నేను బాగా నేర్పించినాను కదా పిల్లలకు అని చెప్పేసి ఇంకా నా పిల్లలు కిందికి రారు, వచ్చి ఆ వేటగాని ఊరిలో చిక్కుకోరు అని చెప్పేసి ధైర్యంగా ఒకరోజు ఫుడ్ కోసం వెళ్ళిపోయి లాస్ట్ చాలా సేపు అంటే సాయంత్రం వరకు కూడా తిరిగి రాదన్నమాట. సాయంత్రం తిరిగి వచ్చిన తర్వాత ఆ చెట్టు మీద చూస్తే ఆ పక్షి పిల్లలు అసలు ఉండవన్నమాట. ఎక్కడ పోయినా ఏమి అని ఆలోచన చేస్తే అక్కడ జరిగిన సంగతి ఏముంటదంటే ఆ చెట్టు చాటున ఉన్నటువంటి వేటగాడు వచ్చి ఆ పక్షులను పట్టుకొని వెళ్ళిపోయి ఉంటాడు. అవి ఆ వేటగాడు దాక్కొని చూసేటప్పుడు ఆ పక్షి పిల్లలు ఏమని పాట పాడతాయి అంటే వేటగాడు వస్తాడు, వేటగాడు వస్తాడని పాడతారు. అప్పుడు ఆ వేటగాడు వినేసి వీళ్ళకేదో నా గురించి తెలిసినట్టుంది, ఏమైందబ్బా వీళ్ళు నన్ను గమనిస్తున్నారా ఏంది అని చెప్పేసి అనుకొని ఇంకా కొంచెం సేపు అక్కడ ఉండి ఆలోచన చేస్తా ఉంటాడనమాట. తర్వాత గింజలేమో చల్లుతాడు అని చెప్పేసి పాట పాడతాయి. అరే నేను గింజలు చల్లేది కూడా వీళ్ళకి ముందే తెలిసిపోయింది, సరే ఏమైతాదో చూద్దాము అనుకొని ఆ వేటగాడు ఎదురు చూస్తూ ఉన్నప్పుడు కొన్ని పక్షులు వీళ్ళకి నా గురించి ముందే తెలిసిపోయిందని వేటగాడు అనుకుంటున్నప్పుడు కొన్ని పక్షులు పాట పాడుకుంటూనే కిందికి వచ్చేసి గింజలు తింటా ఉన్నప్పుడు ఆ వేటగాడు వల వేసేస్తాడు, ఆ మెడ విరుస్తాడు అన్నట్లు మెడ విరిచేసి పక్షులను తీసుకొని పోతాడు అనమాట.
అంటే తల్లి పక్షి ఎంత చెప్పినా కూడా ఆ పక్షులేమో ఆచరిస్తూ ఉన్నాయి, పాట పాడుతూ ఉన్నాయి. కానీ ఆ పక్షి పిల్లలు చేయాల్సినవన్నీ చేసేస్తా ఉన్నాయి. వేటగాడు వచ్చేసినాడు, వల వేసి దానిలో పట్టుకొని పోయినాడు. అదే విధంగా ఈ 31వ అధ్యాయంలో కూడా దేవుడు బాధపడుతూ చెప్తున్నాడు అనమాట. ఎన్ని చేసినా కూడా వీళ్ళు ఆచరిస్తూనే ఉన్నారు. మళ్ళీ మధ్యలో నా మాటని పెడిచెవిన పెట్టి అన్య దేవతల వైపు వెళ్ళిపోతున్నారు అనే ఆలోచనతో ఈ 31వ అధ్యాయము 19వ వచనంలో కీర్తన పాడించి వాళ్లకు కంఠత చెప్పించు అనేటువంటి విషయము మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఈ కీర్తన నెక్స్ట్ మనము 32వ అధ్యాయం అంతా కూడా దాదాపు ఈ 52 వచనములలో అంతా కూడా ఒక పాటలాగా మనకు పేరాలుగా ఉన్నట్టు కూడా 32వ అధ్యాయము మనము చూసుకుంటున్నాం. ఈ 32వ అధ్యాయము 52 వచనంలో ఉన్నప్పటికీ కూడా స్టార్టింగ్ లోనే ఒక పోయం రూపంలో ఉంటుంది. స్టార్టింగ్ ఏమంటుంది? ఆకాశ మండలమా చెవియొగ్గుము, నేను మాటలాడుదును, భూమండలమా నా నోటి మాట వినుము అని చెప్పేసి స్టార్టింగ్ ఒక పాటలాగా, ఒక పోయం లాగా స్టార్ట్ అవుతుంది. కాకపోతే ఇందులో ఉన్నటువంటి సారాంశం అంతా కూడా మనం ఒక్కటే అని గ్రహించుకోవాల్సిన వారమై ఉన్నాము. అలా ఒక్కటి సారాంశం ఏమంటే, నేను ఐగుప్తు నుండి మిమ్మల్ని తీసుకొని వచ్చాను, దేవుడనైన యెహోవాను నేనే, పాలు తేనెలు ప్రవహించుచున్న దేశానికి నడిపించువాడను నేనే. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా అద్భుతాలు చేసుకుంటూ వచ్చాను. అయినా గాని మీరు నన్ను విడిచిపెట్టారు, అన్య దేవతల వైపు తిరిగిపోతారు అని ఈ పాట యొక్క ఉద్దేశం అన్నమాట. ఈ తిరిగిపోయారు అని కాదు, తిరిగిపోతారు అని కూడా వారి భవిష్యత్తును ప్రవచింపజేస్తున్నట్టుగా మనము చూడొచ్చు. తిరిగిపోయారని చెప్పట్లేదు, తిరిగిపోతారు అని కూడా చెప్తున్నాడు అనమాట. అంతే ఇంకా పాట పాడినట్లే వేటగాడు వస్తాడు వల పల్లుతాడు, నూకలేమో చల్లుతాడు అన్నట్లుగానే పోతారు మీరు అని చెప్పేసి ముందే మనకు హెచ్చరికలు చేస్తున్నాడు అనమాట. అన్య దేవతల తట్టు నీవు నన్ను విడిచిపెడతావని కూడా చెప్తా అన్నాడు, నాకు తిరుగుబాటు చేస్తావని కూడా చెప్తున్నాడు. అప్పుడు తిరుగుబాటు చేసిన తర్వాత, అన్యుల చేతులు చిక్కుకుపోయిన తర్వాత వీళ్ళు పాడుకున్న పాటనే వాళ్ళ మీద సాక్ష్యముగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాడు. అదే విషయం కూడా దేవుడు చెప్తున్నాడు. ఇక్కడ మనము కొన్ని వచనాలను చూసుకున్నట్లయితే, ఇవి జరగకుండా ఉండు నిమిత్తము పూర్వము జరిగినటువంటి సంగతులను మనము ధ్యానం చేయాలి అని చెప్పేసి అంటున్నారు. ఇక్కడ 7వ వచనము మనం ఒక్కసారి చదువుకుంటే, పూర్వ దినములను జ్ఞాపకం చేసుకొనుము, తరతరముల సంవత్సరములను తలుచుకొనుము, నీ తండ్రిని అడుగుము, అతడు నీకు తెలుపును, నీ పెద్దలను అడుగుము, వారు నీతో చెప్పుదురు అని చెప్పేసి చెప్తున్నారు. అంటే జ్ఞాపకం చేసుకోండి అని అంటున్నాడు. పెద్దలను అడగండి, జ్ఞానులను అడగండి, తండ్రిని అడగండి, అవి వాళ్ళంతా కూడా మీకు తెలియజెప్తారు అని చెప్పేసి చెప్తున్నాడు. తప్పిపోకుండా ఉండాలంటే, దేవుని ప్రేమ మీకు తెలియాలి అంటే మీ సరిహద్దులను చూడండి, మీ సరిహద్దులను దేవుడు ఏర్పాటు చేశాడు అని చెప్పేసి మళ్ళీ మనకు 8వ వచనంలో మనము చూసుకోవచ్చు. మహోన్నతుడు జనములకు వారి స్వాస్థ్యములను విభాగించినప్పుడు, నరజాతులను ప్రత్యేకించినప్పుడు ఇశ్రాయేలు లెక్కను బట్టి ప్రజలకు సరిహద్దులను నియమించను అనేది మనకు 8వ వచనంలో చెప్తున్నాడు. ఇంకా 9వ వచనంలో యాకోబు యొక్క స్వాస్థ్యము కూడా దేవునిదని చెప్తున్నాడు. 10వ వచనంలో అడవిలో ఎడారిలో ఆయన మిమ్మల్ని కనుగొని ఆవరించి కనుపాప వలె కాపాడినాడు అని చెప్పేసి చెప్తున్నాడు. అంటే వాళ్ళ అరణ్య దేశంలో అంతా కూడా ఎన్ని కష్టాలు పడినా కూడా వాళ్ళను అంతా స్వాస్థ్యమైన దేశానికి నడిపించడానికి కనుపాపలాగా వాళ్ళను కాపాడుకుంటూ కూడా భీకర ధ్వని గల పాడైన ఎడారిలోనూ వారు కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాప వలె వారిని కాపాడేను అని చెప్పేసి చెప్తున్నాడు. తర్వాత 11వ వచనంకి వస్తే గిన పక్షిరాజు గురించి చెప్తున్నాడు. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లల పైని అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా వాణిని నడిపించెను అని చెప్పేసి మనము 11వ వచనంలో చూసుకోవచ్చు. అంటే మనం పక్షిరాజు అంటే మనం మామూలుగా ఏ పక్షి అని చెప్తాము? గ్రద్ద అన్నమాట. పక్షిరాజు అంటేనే గ్రద్ద.
ఆ పక్షి ఏం చేస్తుందంటే చాలా ఎత్తైన ప్రదేశంలో, చెట్టుకు చాలా ఎత్తైన ప్రదేశంలో గూడు పెడుతుంది. ఆ గూడు ఏ విధంగా ఉంటుందంటే ఫస్ట్ బాగా ముళ్ళ కంప పెట్టేస్తుంది కింద. ముళ్ళ కంప పెట్టేసి దాని ముళ్ళ కంప పైన పుల్లలు పెడుతుంది. పుల్లలు పెట్టేసి దానిపైన మంచి అదేమంటారు టెంకాయ పీచు అట్లా గడ్డిది కొంచెం మెత్తగా ఉండేటట్లు ఆ పరుపులాగా పిల్లల కోసము సిద్ధం చేస్తుంది. సిద్ధం చేసేసి పిల్లలు వచ్చిన తర్వాత అది ఫుడ్ అంతా సేకరించుకొని వచ్చేసి దాని పిల్లలకు నోట్లో పెడతా ఉంటది. అవి కింద వేస్తే తినే స్టేజ్ లో ఉండవు ఫస్ట్, చిన్న పిల్లలు కాబట్టి. నోట్లో ఒక్కొక్క పిల్లకు తన నోటితో తెచ్చిన ఫుడ్ ను నోట్లో కుక్కేస్తా ఉంటుంది. అవి తినేసి ప్రశాంతంగా కొన్ని రోజుల జీవితాన్ని అయితే గడుపుతాయి. తర్వాత ఏమైతుందంటే ఇంకా అవి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, వాళ్ళ రెక్కలతో ఎగరగలగాలి, వాళ్ళ సొంతంగా బ్రతకగలగాల అనే ఉద్దేశంతో ఆ పక్షిరాజు ఆ గద్ద ఏం చేస్తుందంటే ఫస్ట్ చిన్నగా ఆ ఏమంటారు ఆ గడ్డి వేసింటారు కదా, ఫస్ట్ టెంకాయ పీచు అట్లా మెత్తగా ఉన్నదాన్ని తీసేస్తుంది. తీసేసినప్పుడు ఆ పక్షి పిల్లలు ఏం చేస్తాయంటే ఆ పుల్లల మీద పడుకోలేవు, పుచ్చుకుంటుంటాయి కాబట్టి దీని మీద పడుకోవడం కంటే నిలబడము శ్రేష్టము అని చెప్పేసి ఆ పుల్లల మీద నిలబడడానికి ప్రయత్నం చేస్తాయి. అట్లా కొన్ని రోజులు నిలబడిన తర్వాత మళ్ళీ ఏం చేస్తుంది ఆ పక్షిరాజు, కింద ఆ పుల్లలను కూడా పీకేసి ఫైనల్ గా ముళ్ళకంప మీద వచ్చేస్తాయి పిల్లలు. ముళ్ళకంప మీదకి పిల్లలు వచ్చినప్పుడు ఆ పక్షిరాజు ఏం చేస్తుంది, ఆ ముళ్ళకంపను కూడా చెదరగొట్టేసి మొత్తం తన గూడునంతా రేపేసి పిల్లలు కిందికి పడిపోయే విధంగా గూడునంతా కూడా రేపేస్తుంది అనమాట. అప్పుడు ఆ పిల్లలు అమాంతం ఒక్కసారిగా కింద పడిపోయినప్పుడు ఏమైతుందంటే పిల్లలు మళ్ళీ ఏం చేస్తుంది ఆ తల్లి, ఆ పక్షిరాజు పిల్లలు ఎక్కడ కింద పడిపోయి కింద పడిపోతూ పిల్లలు తన చిన్న రెక్కలతో ఎగరడానికి ప్రయత్నం చేస్తుంటాయి పిల్లలు. ఆ సమయంలో మళ్ళీ పక్షిరాజు ఆ పిల్లల కంటే కూడా ముందు కిందికి వెళ్ళిపోయి తన రెక్కల మీద పిల్లల్ని కూర్చోబెట్టుకొని దానికి ఎగరడం ఏ విధంగా, దానికి పైకి ఎట్లా వెళ్ళాలి అనేటివన్నీ కూడా కింద పడకుండా పిల్లల్ని తన రెక్కల కింద కాచుకొని మళ్ళీ దానికి అన్ని కూడా ఎగరడం ఎలా చేసుకోవడం ఎట్లా అనేదంతా కూడా నేర్పిస్తుంది అనమాట. ఆ విధంగానే మన ఈ ఇశ్రాయేలు ప్రజలను కూడా దేవుడు పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లల పైని అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా వారిని నడిపించానని చెప్తున్నాడు. అంతగా వాళ్ళని తీసుకొని వచ్చినాను అని చెప్పే విషయాన్ని మనం అర్థం చేసుకోవలసినటువంటి వారంగా ఉన్నాము. ఇవన్నీ మీరు గుర్తు పెట్టుకోవాలి అని చెప్పేసి కూడా చెప్తున్నాడు. మామూలుగా ఈ వాక్యంతో మాట్లాడే మాటల కంటే దేవుడు పాటలతో ఎక్కువగా మాట్లాడుతున్నాడు. ఎందుకంటే చాలా ఈజీగా పాట అయితే చాలా ఈజీగా అర్థమవుతుంది కాబట్టి వాక్యము ఒక్కొక్కసారి మనం ఒక అరగంట చదివినా, గంట చదివినా, ఒక్కొక్క అరగంట విన్నా కూడా లాస్ట్ మనం సారాంశం ఏంది అనేది మళ్ళీ లాస్ట్ కూడా మనకు ఒక్కొక్కసారి అర్థం కాదు. కానీ ఈ పాట 5 నిమిషాలలో మొత్తం సారాంశం అర్థం అవుతుంది అనమాట. ఆ విధంగా అది పాటకు ఉన్నటువంటి ఎఫెక్టివ్నెస్. అందుకే మాటల కంటే కూడా పాట రూపంలో చెప్పాలి అని చెప్పేసి దేవుడు అనుకుంటున్నాడు. మనము కూడా పాటలు పాడుతూ ఉంటాం. మనము పాటలు పాడేవారమైనా, వాటి గురించి ఆలోచన చేసేవారమైనా వాటిని మొదట మన జీవితాలకు అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకోకుండా పాడేసామంటే కుదరదు. కుదరదు. అదే చెప్తున్నాడు దేవుడు. ఆ పాటే మన మీద సాక్ష్యంగా ఉంటుంది అనే విషయాన్ని 31వ అధ్యాయము 19వ వచనంలో చాలా ఖచ్చితంగా చెప్తున్నాడు. ఊరికే ఆషామాషిగా చేసేసినామంటే దేవుని విషయంలో ఏది కూడా కుదరదండి. చాలా నిబద్ధతతో ఖచ్చితత్వంతో దేవుడికి మనఃపూర్వకంగా ఇష్టపూర్వకంగా చేసేటువంటి బిడ్డలుగా ఉండాలి. ఇలాంటివన్నీ చెప్తూనే మళ్ళీ 13వ వచనం నుండి కూడా కొన్ని దీవెనలు కూడా మనము చూస్తున్నాము. ఒక్కసారి మనం 13వ వచనం చూసుకుంటే, భూమి యొక్క ఉన్నత స్థలముల మీద వానిని ఎక్కించెను, పొలముల పంట వానికి తినిపించను, కొండ బండ నుండి తేనెను, చెకుముకి రాతి బండ నుండి నూనెను అతనికి జుర్రించెను అని చెప్పేసి మనము 13వ వచనంలో చూస్తూ ఉన్నాం. అదే విషయము ఒక్కసారి మనము మళ్ళీ 33వ అధ్యాయము 19వ వచనంలో కూడా మనం ఒకసారి చదువుకుందాము. 33వ అధ్యాయము 19వ వచనము, వారు జనములను
కొండకు పిలిచి అక్కడ నీతి బలులను అర్పించుతూ వారి సముద్రముల సమృద్ధిని, ఇసుకలో దాచబడిన రహస్య ద్రవ్యములను పీల్చుదురు అని చెప్పేసి చెప్తున్నాడు. ఇసుకలో దాచినటువంటి రహస్య ద్రవ్యములను కూడా పీలుస్తారు అని చెప్పేసి మనము 33వ అధ్యాయం 19వ వచనంలో చూస్తున్నాం. మామూలుగా ఇప్పుడు మనం ప్రజెంట్ గా చూస్తే అరబ్ కంట్రీస్ అన్ని కూడా ఈ ద్రవ్యాలను పీల్చేవారు. ప్రపంచానికి కూడా అప్పిచ్చేటువంటి కుబేరులుగా వాళ్ళు ఉన్నారనమాట అరబ్ కంట్రీస్ వాళ్ళు. ఇది ఎప్పుడో చూడండి, దాదాపు ఎన్నో వేల సంవత్సరాల కిందటనే దేవుడు వ్రాయించాడు. ఈ సీక్రెట్స్ అన్ని అరబ్ దేశంలో వాళ్ళు బాగా యూజ్ చేసుకున్నారు. అక్కడైతే అసలు నీళ్లు కొందామన్నా కూడా, అంటే ఎంత కాస్ట్ పెట్టి కొందామన్నా నీళ్లు దొరకవు. కూరగాయలు ఏమన్నా పండిద్దాము, పంటలు ఏమన్నా పండిద్దాము అంటే కూడా పండవు. కానీ ప్రపంచానికే కుబేరులు వాళ్ళు. కారణం ఏంటి అంటే ఈ చమురు నిక్షేపాలన్నీ కూడా వారి దగ్గర ఉన్నాయి. ఇసుకలో నుండి నూనె ద్రవ్యములను అంటే చూడండి ఎంత స్పష్టంగా దేవుడు ఇసుకలో దాచినటువంటి రహస్యములను పీల్చుదురు, చెక్కుముకు రాతి నుండి నూనెను జుర్రు పొందురు. అలాంటి దీవెనలు కలిగినటువంటి భూభాగంలో నేను మిమ్మల్ని పెడుతున్నాను. ఇవన్నీ చెప్తున్నాడు. ఇంకా అనేకమైనటువంటి వాగ్దానాలు కూడా ఇస్తున్నాడు అన్నమాట. మనం ఒకసారి 15వ వచనంకి వచ్చేసరికి యశూరును క్రొవ్విన వాడై కాలు జాడించెను, నీవు క్రొవ్వి బలిసి మందుడవైతివి. వాడు తనను పుట్టించిన దేవుని విడిచెను, తన రక్షణ శైలమును తృణీకరించెను. వారు అన్యుల దేవతల చేత ఆయనకు రోషము పుట్టించిరి. అంటే ఇక్కడ మనము ఒకసారి ఈ యశురును అంటే ఏంది అనేది కింద 1 అనే నంబర్ వేసేసి ఇస్రాయేలు అనేది మనకు ఫుట్ నోట్ లో ఒకసారి కనిపిస్తుంది. కింద మనం చూస్తే గిన 1 అని చెప్పేసి నంబర్ ఇచ్చేసి ఇస్రాయేలు అని చెప్పేసి మనకు ఫుట్ నోట్ లో అర్థము చెప్తున్నారు. ఈ యాకోబు అన్న, ఇస్రాయేలు అన్న, యెస్రును అన్నా కూడా సేమ్ ఒక్కరే అన్నమాట. దాన్ని దేవుడు పోయం రూపంలో చెప్తున్నాడు అన్నమాట. మనము మాట్లాడితే ఇంగ్లీష్ లో అయితే యెస్రోను అని చెప్పేసి మీనింగ్. ఇప్పుడు అంటే మనం ఎగ్జాంపుల్ ఒకవేళ పెన్ను ఉందనుకోండి, పెన్నుని ఏమంటాము తెలుగులో కలము అంటాము. ఆ విధంగా మనము ఈ వచనాలను మనము గమనించుకోవాల్సినటువంటి వారంగా ఉన్నాము. తర్వాత మనం చూస్తే వారు ఎలాగా వెనక్కి వెళ్ళిపోతారో, ఎన్ని చేసినా కూడా మళ్ళీ వెనక్కి పోతారని చెప్పేసి చెప్తున్నాడు. ఏ విధంగా వెనక్కి వెళ్ళిపోతారో దాదాపు 16వ వచనం నుండి కూడా 20వ వచనం వరకు కూడా సేమ్ వెనక్కి వెళ్ళిపోయే విషయాల గురించి రాసినట్టుగా మనము చూసుకోవచ్చు. వెళ్ళిపోయిన వారిని తర్వాత మిమ్మల్ని దగ్గరికి చేర్చుకోవడానికి కూడా ఏం చేస్తానో తెలుసా అని కూడా చెప్తున్నాడు. నా జనము కాని జనాంగాన్ని నేను ప్రేమించడము మొదలు పెడతాను అని చెప్పేస్తున్నాడు. అప్పుడు మీకు రోషం వస్తుంది అంటున్నాడు. ఇక్కడ మనం ఒకసారి 21వ వచనము చూసుకున్నట్లయితే, వారు దైవము కాని దాని వలన నాకు రోషము పుట్టించిరి, తన వ్యర్థ ప్రవర్తన నాకు ఆగ్రహము పుట్టించిరి, కాబట్టి జనము కాని వారి వలన వారికి రోషము పుట్టించును, అవివేక జనము వలన వారికి రోషము పుట్టించును అని చెప్పేసి చెప్తున్నాడు. అదే మనకు నా దగ్గర నుంచి వెళ్ళిపోయిన తర్వాత మీరు వెళ్ళిపోతే వెళ్ళిపోండి, అయినా ఇప్పుడు కూడా దేవుడు చేయి వదిలిపెట్టడం లేదు. వాళ్ళు పోతే పోయినారులే అని చెప్పేసి చేయి వదిలిపెట్టడం లేదు. ఎందుకంటే వాళ్ళంతా కూడా దేవుడు బిడ్డలు, దేవుడు ఏర్పరచుకున్నటువంటి బిడ్డలు కాబట్టి తర్వాత మిమ్మల్ని ఎట్లా వెనక్కి తెచ్చుకోవాలో నాకు తెలుసు అని కూడా చెప్తున్నాడు. అదే విషయము 21వ వచనంలో కూడా చెప్తున్నాడు. వారు నన్ను విడిచిపెట్టి వేరొక చోటికి వెళ్ళిపోయి నాకు మహిమను తీసుకొని రాకుండా నాకు రోషాన్ని పుట్టించారు కదా. ఇప్పుడు నేనేం చేస్తానో తెలుసా, వారికి బుద్ధి రావడం కొరకు వారికంటే చిన్న జనాంగాన్ని ప్రేమించి, వారి శత్రువులను ప్రేమించి వారికి రోషము తీసుకొని వస్తాను అని చెప్పేసి చెప్తున్నాడు. ఇక్కడ మనం ఒక చిన్న లాజిక్ చూసుకున్నామంటే మనం కూడా మన పిల్లలు ఏమన్నా మనకు నచ్చని పనులు చేసి మన పిల్లలు మనకు మాట వినకుండా, అంటే చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు మేబీ 5 years ఆ లోపు ఉన్న పిల్లల్ని తెగిన మనం కూడా కొంచెం మారం చేసినట్లు వాళ్ళని గోమ్ చేస్తా అంటాం.
మాడరే నువ్వు నా మాట వినడం లేదురా, నువ్వు నాకంటే ఇష్టం లేదు, నువ్వు నాకు వద్దురా, ఆ పక్కింటి పిల్లోడు చూడు, లేదంటే ఆ పక్కింటి అమ్మాయి చూడు ఎంత బాగా మాట వింటుందో, నాకు ఆ అమ్మాయే కావాలి, ఆ బాబే కావాలిరా, నువ్వు నాకు వద్దు అన్నప్పుడు ఆ పిల్లోడికి ఇంకా ఎక్కడ లేని ఇంకా ఏముంది, వెంటనే వాడికి కోపం తన్నుకొచ్చేస్తా అంటది. నన్ను కాదని ఎట్లా వాళ్ళను ఇది చేస్తావు అనేది కూడా మనము ఆ పిల్లోడికి వచ్చేస్తా ఉంటాడు. అట్లానే ఇశ్రాయేలు కూడా రోషం పుట్టించి వాళ్ళు మళ్ళీ దేవుని దగ్గరికి రావాలంటే గిన వాళ్ళ శత్రువులను, వాళ్ళకంటే చిన్న జనాంగాన్ని దేవుడు ముద్దు చేసినాడంటే గిన వీళ్ళు నా తట్టు తిరుగుతారు అనేటువంటి ఉద్దేశంతో మనకు ఈ వచనాలు రాసినట్లుగా మనము చూస్తామన్నమాట. కాబట్టి నేను మీకు విసుగు తెప్పిస్తున్నాను, అంతే కదా వీళ్ళు మాట్లాడితే దేవునికి విరోధంగా తిరిగేవారే అన్నమాట. ఈ దేవునికి చిన్న జనాంగము వీళ్ళంటే ఎవరు? ఫిలిస్తీన్లు. ఫిలిస్తీన్లు ఒకవేళ ఇవి ఇశ్రాయేలు దేవునికి ఏమైనా ఎదురు తిరిగినప్పుడు దేవుడు వెంటనే ఫిలిస్తీన్లను ప్రేమించేవాడు, అభిమానించేవాడు. అప్పుడు వాళ్ళు వచ్చేసి వీళ్ళను ఇబ్బంది పెడతా ఉంటాడనమాట. అప్పుడు మళ్ళీ వాళ్ళు ఇశ్రాయేల్ ఏం చేస్తారు? ప్రభువా క్షమించు, ప్రభువా క్షమించు అని చెప్పేసి ఏడ్చుకుంటూ దేవుడి దగ్గరికే వెళ్ళడము, మళ్ళీ దేవుడు ప్రేమ చూపించడము జరిగేది. తర్వాత ఇంకా 29వ వచనము మనం ఒకసారి చదువుకుందాము. 29 వారు జ్ఞానము తెచ్చుకొని దీని తలపోసి తన కడవరి స్థితి యోచించుట మేలు అని చెప్పేసి చెప్తున్నాడు. ఇంకా అట్లంతా జరుగుతున్నప్పుడు ప్రతిసారి ఇశ్రాయేలులను పిలవడము, వాళ్ళని ఇబ్బంది పెట్టడం అంతా చేస్తున్నప్పుడు ఇంకా తర్వాత ఇశ్రాయేల్ ఏమనుకుంటారంటే గిన వద్దురా బాబు, ఇంకా ఈ సంవత్సరం దేవునికి ఇష్టంగా జీవిద్దాము, లేదంటే పోయిన ఏడాదిలాగే మన బ్రతుకు రిపీట్ అవుతుంది అని చెప్పేసి కూడా ఇశ్రాయేలు పశ్చాత్తాపం పొందొచ్చేమో అని చెప్పేసి దేవుడు అనుకుంటుంటాం. ఎవరిమైనా అంతే కూడా. అంటే మనం కూడా ఒక్కొక్కసారి ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెలలో వచ్చినటువంటి జీతాన్ని సరిగా ఖర్చు పెట్టలేదనుకోండి, నెక్స్ట్ నెలకు ఆ జీతం తీసుకునే వాళ్ళకు చాలా కష్టంగా ఉంటుంది. ఎంత జాగ్రత్త వస్తుందంటే నెక్స్ట్ మంత్ కి అలాగే వాళ్ళకి కూడా అంటున్నాడు అనమాట, కడవరి స్థితి యోచించుట మేలు. వద్దురా బాబు, మనం తప్పు చేస్తే దేవుడు మళ్ళీ ఆ ఫిలిస్తీన్లకు ఆజ్ఞ ఇస్తాడు, వాళ్ళు వచ్చి మనల్ని మళ్ళీ ఇబ్బంది పెడతారు, ఆ తర్వాత మరలా మనం దేవుడి దగ్గరికి వెళ్ళాలి, ఇంత అవసరమా, నేను చస్తే ఆ తప్పును చెయ్యను, ఇంకా నాకు కడవరి స్థితి యోచించుట మేలు అని కూడా అనుకుంటున్నట్టుగా మనము చూస్తాం అన్నమాట. ఇంకా 47వ వచనం వచ్చేసరికి ఈ 47వ వచనము ఒకసారి మనం చూసుకుందాము. ఇవి నీకు నిరర్థకమైన మాటలు కాదు, మీకు జీవమే, మరియు మీరు స్వాస్థపరుచుకొనుటకు యోర్దాను దాటబోచున్న దేశంలో దీనిని బట్టి మీరు దీర్ఘాయుష్మంతులు అవుదురు అని చెప్పేసి చెప్తున్నాడు. 47వ వచనంలో ఈ మాటలన్నీ కూడా ఏం వ్యర్థం కావు, ఇవి మీకు జీవం లాంటివి అని చెప్పి చెప్తున్నాడు. ఇవి మీరు ఎంత జాగ్రత్తగా పాటిస్తే గిన అవి అవతలి దేశంలో అంత దీర్ఘాయుష్యులుగా జీవిస్తారు అని చెప్పేసి కూడా మనకు దేవుడు హెచ్చరిస్తున్నట్టుగా ఇశ్రాయేలులను మనము చూస్తున్నాము. ఇంకా ఈ 48, 49 వచనాలలో మనం చూసినట్లయితే 48 ఆ దినమున యెహోవా మోషేతో ఇట్లనెను, యెరికో ఎదుటనున్న మోయాబు దేశమందలి అబారియను ఈ పర్వతము అనగా నెబో కొండ ఎక్కి నేను ఇశ్రాయేలులకు స్వాస్థముగా ఇచ్చుచున్న కనాను దేశమును చూచి నీ సహోదరుడైన అహరోను హోరు కొండ మీద మృతి నొంది తన స్వజనుల యొద్దకు చేరునట్లు నీవు ఎక్కబోచున్న కొండ మీద మృతి పొంది నీ స్వజనుల యొద్దకు చేరుదు అని చెప్పేసి చెప్తున్నాడు. ఇంక ఇప్పుడు 48 నుంచి 50వ వచనం వరకు కూడా దాదాపు అంటే లాస్ట్ వచనంలో వరకు కూడా మోషే యొక్క మరణం గురించి కూడా దేవుడు ముందే చెప్తున్నాడు. అసలు ఇంకా మరణం గురించి దేవుడు అంతా చెప్తున్నప్పుడు ఎవరైనా మన మరణం ముందు వస్తుంది అని చెప్తే గిన మనమైతే ఇహలోకంలో మనకు కావలసిన వాళ్ళందరినీ పిలుచుకొని అన్ని కూడా చెప్పేస్తా ఉంటాము. ఇక్కడ చూడండి, మనకు దైవజనులకు మానవులకు ఉన్నటువంటి తేడా ఇదే అన్నమాట. జనులకు చేసుకోమని చెప్పేసి చెప్తున్నాడు దేవుడు. ఇంకా మోషకు తెలిసిపోయింది, నా మరణ దినము ఈ ఫలానేది రోజు వస్తుంది, ఫలాని కొండ మీద వస్తుంది అని చెప్పేసి ఈ 48, 49వ వచనాలలో మనము
చూస్తున్నట్టున్నాం అన్నమాట. అక్కడ మనకు అది ఏంటంటే ఇక్కడేమో ఒక చిన్న డౌట్ కూడా వస్తుంది. అబారియను పర్వతం దగ్గర నెబో కొండ ఎక్కి నేను ఇశ్రాయేలులకు స్వాస్థ్యంగా ఇచ్చిన కనాను దేశమును చూస్తానని మోషే అంటున్నాడు. మోషేకు దేవుడు పిస్కా కొండ మీద చూపిస్తానన్నాడు. పిస్కా ఉండాలి కదా నెబో అని రాశాడు ఏంటి అనేటువంటి ఆలోచన వచ్చినప్పుడు మనకు నెక్స్ట్ 33, 34 అధ్యాయాలలో కూడా మనకు ఆ విషయాలు తెలుస్తాయి. మనం ద్వితీయోపదేశ ఖండము 34 అధ్యాయము 1వ వచనంలో మనం ఒకసారి చదువుకుంటే, మోషే మోయాబు మైదానం నుండి ఎరికో ఎదుటనున్న పిస్గా కొండ వరకు పోయి నెబో శిఖరమునకెక్కెను. ఈ నెబో శిఖరము పిస్గా కొండ అనేది నెబో శిఖరం అనేది చాలా ఎత్తైనటువంటి ప్రదేశం అన్నమాట. పోయి నెబో శిఖరంనకెక్కెను. అప్పుడు యెహోవా దాను వరకు గీలాదు దేశమంతయు, నఫ్తాలి దేశమంతయు, ఎఫ్రాయిము, మనష్షే యూదా దేశమంతయు, దక్షిణ దేశమంతయు, ఇవన్నీ కూడా ఇంకా ఈ వచనాల తర్వాత 34వ అధ్యాయంలో చదువుకుంటాము. ఈ పిస్గా కొండ మీద నెబో శిఖరంనే మోషే చనిపోయినట్లుగా మనము ఈ తర్వాత అధ్యాయంలో ఈ మొదటి వచనంలో మనము చూసుకోవచ్చు అన్నమాట. అహరోన్ అయితే గిన అక్కడే చనిపోయినాడు. ఈ మోషే మాత్రము ఈ పిస్గా కొండ మీద నెబో శిఖరం వద్ద చనిపోయినట్టుగా మనము గమనించుకోవచ్చు. ఈ విధముగానే ఈ 32వ అధ్యాయం అంతా కూడా ఈ 31వ వచనము 31వ అధ్యాయము 19వ వచనం ఆధారంగా చేసుకొని ఈ 32వ అధ్యాయము ఒక కీర్తన రూపంలో ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు చెప్తున్నట్లుగా మనము చూస్తున్నాము. ఈ విధంగా ఇశ్రాయేలు ప్రజలను హెచ్చరించినట్లుగా మనం అర్థం చేసుకుంటున్నాము. మనం కూడా దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞలను, ఈ ధర్మశాస్త్రాన్ని, దేవుడు చెప్పినటువంటి అన్ని విషయాలను కూడా మన జీవితాలలో కూడా పాటించుకుంటూ ఇశ్రాయేలు చేసినటువంటి తప్పిదాలు మన జీవితంలో దొరలకుండా కూడా దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలుగా మనం ఈ లోకంలో జీవించడానికి దేవుడు మనకు సహాయం చేయాలని ప్రార్థించుకుందాం. మొత్తం థ్యాంక్ యూ ముని. ప్రేయర్ నాది యొక్క చేస్తుంది. ప్రార్థించుకుందాము. స్తుతి స్తుతి స్తోత్రాహుడా, స్తుతులపై ఆసీనుడా, స్తుతికి పాత్రుడా, మీకే స్తుతి మహిమ ఘనత చెల్లిస్తున్నాం ప్రభా. గడిచిన పగలంతయు కాచి కాపాడి మీరు ఎక్కల చట్టం భద్రపరిచి ఇదిగో ప్రభా తండ్రి రాత్రికాల శ్రమణ తండ్రి స్త్రీలందరూ కూడుకుని తండ్రి మిమ్మల్ని ధ్యానించుకుంటూ మీ ఇచ్చిన గొప్ప కృపను బట్టి వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. నిజంగా ప్రభా వీరి ఆసక్తిని బట్టి మీకు వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మమ్మల్ని ఎంతో ప్రేమించిన నా ప్రియ పర్లోకపు తండ్రి మరి ప్రభా తండ్రి ఈ దినమును ఈ సమయమును చూడలేక మరి ప్రభా ఎంతో మంది అనారోగ్యం వల్ల అయితేమి, ఆత్మహత్యల వల్ల అయితేమి, యాక్సిడెంట్ల వల్ల అయితేమి, సహజ మరణాల వల్ల అయితేమి మరి ప్రభా చనిపోయి ఉంటున్నారు తండ్రి. వారి ఆత్మలకు కావాల్సిన శాంతిని దయచేయండి, వారి కుటుంబాలకు కావాల్సిన ఓదార్పును దయచేయండి. మమ్మల్ని అయితే సజీవులకు చేర్చిన ప్రభా మేము మీద గొప్పవారమని కాదు కానీ తండ్రి, కేవలం మీ ఉచితమైన కృపను బట్టి మేము ఈ లోకంలో జీవిస్తున్నాం తండ్రి. ప్రభా మీ చిత్తం ఎరిగి మీ చిత్తం ప్రకారం నడుచుకుంటూ మీ కృపను మాకు దయచేయమని అడుగుతున్నాం యేసయ్య. ప్రభా వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మరి ప్రభా బిషప్ గారిని బిషప్ అమ్మ గారిని ఆస్వాదించండి, వారి సేవను చక్కగా చేసినట్టు మీకు కృపను దయచేయండి ప్రభా. మరి తండ్రి ఆఫీస్ బేరర్స్ అందరినీ మీకు కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాము తండ్రి. సెక్రటరీ గారిని మై ప్రభా తండ్రి, ట్రెజరర్ను మై సీఎంఐటీ సెక్రటరీ ట్రెజరర్ని మీ పిల్లలు జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. ప్రభా మీ సేవను అద్భుతంగా చేయలాగునా మీ కృపలో వారిని వాడుకోమని అడుగుచున్నాం తండ్రి. మీకే వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం. మమ్మల్ని ఎంతో ప్రేమించినావు తండ్రి, ఎంతో ఆదరించినావు ప్రభా. నిజంగా తండ్రి మై ప్రభా తండ్రి బైబిల్లో మరి తండ్రి మీరు మీ వాక్యంలో చెప్పబడినట్టుగా స్త్రీలు ఎన్నో అద్భుతంలో చేస్తున్నారు తండ్రి. మరి ప్రభా తండ్రి మీకు దగ్గరగా జీవించున్నారు ప్రభా. అటువంటి మరి గుంపులో మమ్మల్ని చేర్చిమించండి, విశ్వాసంతో అడుగుచున్నాము తండ్రి. మీకే వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం. మరి ప్రభా సెప్టెంబర్లో మొదలైన ఈ యొక్క మరి గూగుల్ మీట్ ప్రేయర్ను ప్రభా మీరు అంచెలంచెలుగా ఆశీర్వదిస్తూ వస్తున్న విధానం బట్టి మీకు వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మరి ప్రభా ఈ గూగుల్ మీట్లో మరి తండ్రి పాల్గొనుచున్నటువంటి మరి ప్రభా తండ్రి జేమ మార్క్ ఆంటీని అయితేమి, సిస్టర్ సారా గారిని అయితేమి, మెర్సీ శాంతకుమార్ ఆంటీని, రాణి ఎస్తేర్ అక్కని, ఉజ్వల ఆంటీని, మనోరంజనక్కని, ఎస్తేర్ రాణక్కని, శోభారాణక్కని, ప్రేమలతక్కని, చంద్రకళని, శాంతి సుధామ ఆంటీని, సునందక్కని, లూర్దుమేరిని, కరుణా హెప్సీ బక్కని, అరుణక్కని, సునీతని, మరియమ్మక్కని, సోనీని, సుజాతని, జ్యోతక్కని,
స్టెల్లాని, మోనికాని, శైలజాని, వాణిని, సౌజన్యని, మరి ప్రభా నన్ను తండ్రి మేము మొత్తం ప్రభా 20 మంది మీ తండ్రి మరి మరి సెప్టెంబర్ మొదలుకొని మేము మరి ప్రార్థించుకుంటున్నాం తండ్రి. ఎవరెవరైతే ఇంకా రాలేకపోవచ్చున్నారో తండ్రి వారందరినీ మరి ప్రభా తండ్రి సకాలంగా సరైన రీతిలో మరి ప్రభా తండ్రి సక్రమంగా వచ్చుటకు మీ కృపణ మీ ప్రేమను దయచేయండి. ప్రతి ఒక్క కుటుంబం పేరును ఆశ్రయించండి. వారి అవసరాలు మీకు తెలిసి ఉంటున్నాయి తండ్రి. మరి ప్రభా తండ్రి వారి హృదయాంతరంగానే మీరు ఎరిగి ఉంటున్నారు ప్రభా. వారికి ఎటువంటి అవసరం ఉన్నదో మీకే బాహటంగా తెలియదు తండ్రి. ప్రతి ఒక్కరి జీవితంలో తండ్రి మరి మీరు చేస్తున్న అద్భుత కార్యాలను బట్టి మీకు వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం. ప్రతి ఒక్కరి విషయంలో తండ్రి మీరు చేస్తున్న కృపను బట్టి మీ కృపను బట్టి మీకు వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం. వారి అవసరాలను వారి అక్కర్లను మీరు తీర్చమని అడుగుతున్నాం. మరి వాళ్ళ పిల్లల మరి ప్రభా తండ్రి ఉద్యోగాలు అయితేమి తండ్రి మరి ప్రభా వివాహం విషయంలో అయితే వివాహ ఏర్పాటు విషయంలో అయితేమి మరి తండ్రి చదువుల విషయంలో అయితేమి మరి ప్రభా తండ్రి ఎంబీబీఎస్ సీట్లు పీజీ సీట్ల విషయం అయితే తండ్రి ప్రతి విషయంలో మీకు పాంచెంత పెట్టుచున్నాము తండ్రి. అయ్యా గర్భఫలం విషయం అయితేమి మీ పాంచెంత పెట్టుచున్నాము తండ్రి. మీకే వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. మరి ప్రభా అక్కర్లన్నీ మీరు తీర్చమని అడుగుతున్నాం ప్రభా. మేము ఎన్నో తలుస్తుంటాం ఎన్నో చేస్తుంటాం కానీ నా తలంపులు మీ తలంపులు వంటి కాన్షియస్ తండ్రి. ఆను గొప్పరాజా మీ తలంపులు మా తలంపుల కంటే ఎంతో ఉన్నతమైనవి ఎంతో గొప్ప ఎంతో పవిత్రమైన ఉన్నాయి తండ్రి. ఒకవేళ మాకు రావాల్సిన ఆశీర్వాదములు తండ్రి ఆలస్యం అవుతున్నాయేమో దాన్ని బట్టి మరి ప్రభాతండి మేము గొను కొనక సను కొనక ప్రభాతండి మరి ప్రభాతండి సమస్తమును సమకూడి మేలుకొరిగా జరుగుతున్నాయని తెలుసుకుని ప్రభా ఆ మేలు కోసం ఎదురు చూసే వారికి ఉండటకు మీ సహాయం దయచేయండి తండ్రి. మరి ప్రభా మేమందరం మా పడకలకు వెళ్ళిచుండగా ప్రభాతండి మా పడక చుట్టూ పరిస్థితులను కావాల్సి కంచె వేయండి. మా గృహాల చుట్టూ మీ పరిస్థితి దేవతలు ఉంచండి. మీ పరిస్థితి ఆత్మ అగ్నిని మరి ఉంచమని వేడుకొంచున్నాం యేసయ్య. ఎటువంటి దుష్ట స్వప్నములు దొంగ భయం లేకుండా మీ కృపణ దయచేయండి. ఎటువంటి సాయంత్రం శోధనలు మాకు ఇంటి గృహంలో ప్రవేశించకుండా మీ కృపను దయచేసి చక్కని నిద్రను దయచేసి ప్రభా ఉదయం లేచి మిమ్మల్ని వేడుకుంటూ మీ కృపలో మీ ప్రేమలు ఎత్తి పట్టుకుంటారని ఈ కొద్ది విన్నపములు నజరేయుడైన యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొంచున్నాము తండ్రి. సిస్టర్ నాకు కొంచెం జ్వరము వామిటింగ్ సెన్సేషన్ ఉంది, కొంచెం ప్రేయర్ చేయరా? అరుణక్కకి జ్వరము వామిటింగ్ ఉందంట, వామిటింగ్ సెన్సేషన్ ఉందంట. ప్రేయర్ చేయండి. కరుణక్క మీరు ఏం చెప్పారు? అరుణ గురించి చెప్దామని. ఓకే, ప్రేయర్ చేసి దేవుని ఇచ్చేది సిస్టర్. ఓకే ఓకే. అరుణాను గంగా ఎవరమ్మా? అరుణక్కనే హెల్త్ బాగాలేదంట. అరుణక్క ఒక్కరే సిస్టర్. స్తోత్రం స్తోత్రం అద్భుతకరుడా మీ బంగారు పాదములకు స్తోత్రమైనా నా తండ్రి అనారోగ్యంగా ఉన్నటువంటి అరుణాను జ్ఞాపకం ప్రభా. మీరు మా తండ్రి మీ యొక్క దయాహస్తాన్ని పెట్టి పూర్ణమైన స్వస్థత అనుగ్రహించండి. ఇంకా తెలియని వారు మా తండ్రి అనేకులు ఉన్నారు మా తండ్రి. శరీరంలో బలహీనతలతో మా తండ్రి ఎవరైతే ఏ బలహీనతలు ఉన్నాయో అవన్నీ కూడా మా తండ్రి తెలుసు. మీరు ముట్టి స్వస్థండి భాస్కర్ను కూడా జ్ఞాపకం తీసుకోనండి మా తండ్రి. మరి ఇంకా జానను మా తండ్రి ఇంకా తెలియనిటువంటి వారందరూ కూడా బాధలతో ఉన్నారు. వారందరినీ కూడా స్వస్థపరచండి. జూమ్ మీటింగ్ లో ఉన్నటువంటి ప్రతి సహోదరుని కూడా మీరు ఆశీర్వదించమని తండ్రి. ఈ దినమంతా కాపాడిన దేవా, రాత్రిలో ఉంచున్నాము. రాత్రి మాకు మంచి నిద్ర ఇచ్చి మరి ఒక నూతనం దయచేయమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసము, ఆయన నడిపింపు, ఆయన కాపుదల, ఆయన భద్రత, ఆయన సంరక్షణ, ఆయన నీడ ఇప్పుడు ప్రార్థించిన ప్రతి ఒక్కొక్క బిడ్డకును మరి రాని జూన్కు రాని బిడ్డలందరికీ కూడా దేవుడు తోడుగా ఉండి నడిపించి మరి యొక్క నూతన దినము మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.